ఓకే హాయ్ అండి, అందరు నమస్కారం. ఈరోజు మీకు ముఖ్యమైన విషయాన్ని నేను మాట్లాడదామని అనుకున్నాను. అయితే ఫస్ట్ న్యూ ఇయర్ రోజు నేను చెప్పాను, ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ అని వస్తున్న అమ్మాయికి అది ఫేక్ అనేసి నేను ఆ రోజే చెప్పడం అనేది జరిగింది. అయితే అక్కడ పోయి శివన్న కూడా చాలా విషయాలు వెలుగులోకి రావడం జరిగింది వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే, అసలు ఆయన దాదాపు ఒక 1 డే కావచ్చు ఆయన అక్కడ స్పెండ్ చేసి పూర్తి విషయాలను బయట పెట్టిండు. అయితే వాళ్ళు మొత్తం కథ అల్లిండ్రు అనమాట. మొత్తం అసలు దేవుడే లేదు కానీ ఆమెకు సిగాలే రావు కానీ, అయితే ఆమె బాగా ట్రైనింగ్ తీసుకొని వచ్చేసి ఇంకా అక్కడున్న తాండావాసులను మొత్తం మాయలో ముంచేసింది. మరి ఆమెకు ఆల్రెడీ కొంతమంది 50,000 అట్లా కూడా గ్రామస్తులు కూడా తలో 5,000 10,000 అట్లా అందరు కలిసి పోగేసుకొని కూడా ఇవ్వడం జరిగిందంట. బోనాలు కూడా తీయడం అనేది జరిగిందంట. మరి బోనాలు కూడా తీసి అందరినీ కూడా బుడిది కొట్టించింది ఎవరి రేణుక ఎల్లమ్మ. అయితే నేను రేణుక ఎల్లమ్మ సంధ్య. అయితే ఆ పవిత్రమైన పేరును, ఆ పవిత్రమైన దేవతను మంట కలుపుతున్న వ్యక్తి అంటే ఈమె. ఎందుకంటే ఆమెకు ఎన్నో శక్తులు ఉంటాయి. మరి ఆ శక్తులను కూడా మరి అన్నిటినీ నమ్మకాన్ని కూలగొడుతున్నదంటే ఈ అమ్మాయి చెప్పొచ్చు. మరి అక్కడ ఉన్నప్పుడు చాలామంది దగ్గర కూడా లైవ్లో తీయడం అనేది జరిగింది. ఆమె సిగాం వచ్చిన వాళ్ళ నా అన్న పేరేంది, నాకు ఎంతమంది పిల్లలు, అవన్నీ కూడా అడిగారు అన్న వాళ్ళు కూడా. మరి అవన్నీ కూడా అడిగినాక కూడా మరి ఆమె మొత్తం కూడా అన్ని అవధమైన మాటలు చెప్పడం అనేది జరిగింది. ఆ వీడియో కూడా కొద్దిగా నేను ప్లే చేస్తాను చూడండి. అన్న చేసింది అది చెప్పింది ఒప్పుకుంటున్నా, బట్ నేను ఫేక్ అని ఒప్పుకోవట్లేదు. నువ్వు కూడా ఫేకే కదా. ఎలా అవుతుంది అన్న? సరే నువ్వు తల్లివే కదా, ఆయన మనసులో ఏమని చెప్పు. అలా ఎలా? నాకు ఇప్పుడు దేవుడు రావట్లేదు. ఇంతకుముందు చెప్పి నేను నమ్మతలే కదా తల్లి. అలా ఎలా అనుకుంటారు అన్న? దేవుడిని అడగాలి కదా. దేవుని అడగాలి కదా. మళ్ళీ నిమ్మకాయలు తేవాలా, శివం ఊతావా? మళ్ళీ నిమ్మకాయలు తావా, శివం ఊతావా? అయితే ఆల్రెడీ చెప్పాను ఈమె ఫేక్ అనేది. ఆల్రెడీ అన్న కూడా తీసుకొచ్చి అక్కడ చాలా మటుకు అందరికి కూడా వీడియోస్ చాలా పెట్టారు. ఆమె ఫేక్ మొత్తం. ఇప్పటి వరకు గురువు గారు ఇగో ఇప్పుడు ఇంత దూరం వచ్చిన దేవుడు 14-15 పొలిమేరలు దాటి వచ్చారని అన్నారు. ఒక్క పొలిమేర దాటనికి ఎందుకు శంకిస్తున్నాడు అని అడిగినాను. అది మా పొరపాటు అయింది. ఊరోళ్ళు కూడా ఈ రోజు తిరగబడిపోయారు. పెట్టుకోండి, జాతర చేయండి. కొంతమంది కామెంట్లు చేస్తారు బుద్ధిలేని సన్నాసులలా. ఆల్రెడీ నాకు వచ్చిన కామెంట్లలో కూడా నేను చూస్తాను, చెప్తాను చూడు. నాకు వచ్చిన కామెంట్ కూడా ఎట్లా వచ్చినాయంటే చాలా ఘోరంగా వచ్చినాయి. ఇది ఫేకు అని వచ్చేసినాయి. నా ఛానల్ కూడా కామెంట్స్ మొత్తం ఈమె పరంగా. నేను ఆ రోజు చెప్పాను, ఇగో ఇప్పటికి నేను 11 days అవుతుంది వీడియో పెట్టి. నేను ఆ రోజే ఆల్రెడీ ఆమె విషయాన్ని నేను చెప్పాను. మరి అన్న కూడా ఎట్లా అనుమానం వచ్చిందో కానీ అన్నకు దేవుడు వస్తాడో రాదో కానీ దేవుడితో ఆడుకోకండి అన్న చాలా మంచిగా చెప్పిండు. కానీ అన్న దేవుడు మేము ఎవరితోటి కూడా ఆడుకుంటారు లేదు. ఎందుకంటే దేవుడు వస్తాడు, అదే నేను చెప్తున్నాను. దేవుడు రాడు అనేసి నేను స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. మరి వీళ్ళు వినట్లేరు. చాలామంది పబ్లిక్ కొంతమంది ఏంటి అంటే వినట్లేరు వీళ్ళు అసలు. ఇంకా కొంతమంది ఏం చెప్పినారు, నిజము అమ్మవారు నిజమంట. అరే బుద్ధి లేని సన్నాసి, ఆ వీడియోస్ కూడా ఒకసారి అన్నది అంత కాదు అన్న వీడియోస్ కూడా ఆయన ఛానల్ లింక్ కింద
నేను పోస్ట్ చేస్తాను. ఆ ఛానల్ లింక్లోకి వెళ్ళి నువ్వు ఒకసారి చూసి బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా. ఎస్, మీరు చెప్పింది నిజమే. రైట్ తమ్ముడు, నేను చెప్పింది నిజమే. ఈమెను శివ గారు ఇంటర్వ్యూ చేయాలి. రైట్, నిజంగానే శివనని ఇంటర్వ్యూ చేశాడు ఆల్రెడీ. నిజంగానే అమ్మవారు వస్తారు. అమ్మవారు వారం రోజు వస్తారంట. అమ్మవారు వారం రోజు వస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు అయితే లేదు కదా, వారము నాడే వస్తారు. రైట్, అయితే ఆ తమ్ముడు మంచిగా కామెంట్ పెట్టాడు. అయితే ఆయన ఏం చెప్తున్నా అంటే వారం నాడే వస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు రాదు అనేసి క్లియర్గా తమ్ముడు కామెంట్లో పెట్టాడు. కానీ కొంతమంది పెట్టారు, చాలామంది పెట్టారు యాక్టింగ్ అంట. కరెక్టే బ్రో, వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. చెబాస్ అని కొంతమంది పెట్టారు నా వీడియోకు. ఫస్ట్ వీడియో చాలా 30,000 మెంబర్స్ చూశారు. అయితే ఈ వీడియో కూడా చాలా సపోర్ట్ చేయండి, ఎందుకంటే మనం వాస్తాము. ఆ రోజు చెప్పినాము, ఈ రోజు కూడా మనం అయితే నేనే వెళ్దాం అనుకున్న ఇంటర్వ్యూ, కానీ కొద్దిగా అనికారణాల పరిస్థితుల వలన నేను వెళ్ళలేకపోయినాను. అయితే ఇలాంటి వాళ్ళను నేను ఎప్పుడు కూడా దూరం పెట్టండి అనేసి నేను క్లియర్గా అప్పుడే చెప్తున్నాను, వాస్తవాలని చెప్తున్నాను నేను. అయితే నేను వీటిని కొద్దిగా మీకు అంత మీకు స్క్రీన్ షాట్ కూడా కొద్దిగా నేను తీసుకుంటాను. నేను కొద్దిగా ఒక్క నిమిషం నేను రికార్డ్ చేస్తాను. అయితే చాలామంది కూడా వచ్చింది, ఇలాంటివి పెట్టొద్దు సార్. అయితే నేను ఇలాంటివి పెట్టొద్దు అంటే నేను ఎందుకోసం అని నేను చెప్తున్నా అంటే వ్యవస్థలో పబ్లిక్లో మార్పు రావాలి. ఆ మార్పు కొరకే నేను ఈరోజు ఈ వీడియో తీసుకురావడం జరిగింది. నాకు ఆ రోజే గమనించినాను, మీ వీడియోస్ వైరల్ అవుతుంటేనే నేను గమనించినాను ఆల్రెడీ నేను. కాబట్టి ఈరోజు కూడా మనకు వ్యవస్థలో మార్పు కోసమే పెట్టినాం. ఇది నిజం, ఇది అబద్ధం దేవుడికే తెలుసు. రైట్, ఇది వాస్తవమే తమ్ముడు, ఇది నిజము, ఇది అబద్ధము దేవునికే తెలుసు. కానీ ఎవరు కూడా దేవుడితో ఆటలు ఆడుకోవద్దు అనేసి అన్న కూడా క్లియర్ చెప్పిండు. మరి దేవుడితోటి ఎవరు కూడా ఆటలు ఆడుకోవట్లేరు, ఎందుకంటే మనము ఏ వీడియో కూడా చేయలేము మనం దేవుడి పైన. మరి ఇప్పుడు ఈ వీడియో చేసినాము. అయితే ఇదే విధంగా ఇంకొక ఆమె కూడా ఈరోజు వెలుగులో కూడా రావడం అని జరిగింది. ఆమె కూడా నేను చూపిస్తాను. చాలా మంది ఇంకోటి చాలా వచ్చినాయి కామెంట్స్, మ్యాక్సిమం చాలా కామెంట్స్ వచ్చినాయి. చూస్తున్నాడైతే చాలా కామెంట్స్ వచ్చినాయి. అమ్మవారు ఎలా వస్తుంది అని అంటారు. లాస్ట్ కామెంట్ చదివినాను, ఎలా వస్తుంది మీకు తెలిసిన విధానము చెప్పండి అని. అంటే ఆల్రెడీ నేను చెప్పాను అమ్మవారు ఎప్పుడైతే అప్పుడు రాదు, ఎందుకంటే నాకు అమ్మవారు రాదు, నాకు ఆ విధానం తెలియదు. కానీ నేను మా విలేజ్లలో కానీ ఇంకా కొన్ని చోట్లల్లో కానీ చూసినట్టయితే ఒక వారం అనేది, వారంలో ఒక వారము 2 వారాలు అనేటివి పెట్టుకుంటారు. ఆ రోజే ప్రత్యక్షమైన అక్కడ పూజలు కానీ అక్కడ ఏమైనా చెప్పడం కానీ వాళ్ళు చెప్తారు ఏమైనా చెప్పడం. అయితే నేను దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే దేవుళ్ళు అమ్మవారు వచ్చిన వాళ్ళందరూ నిజాలు చెప్తారనేసి ఎవరు కూడా నమ్మకండి, ఇదంతా భ్రమ. అయితే నేను చాలామంది కూడా ఒక వ్యక్తి నాకు కామెంట్ ఏం చెప్పిందంటే చాలా మీరు క్రిస్టియనా, మీరు బొట్టు పెట్టారు అని చెప్పాడు. అయితే నేను క్రిస్టియన్ ఏం కాదు, నేను హిందువే, కానీ నేను బొట్టు పెట్టను, వాస్తవంగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువ పెట్టుకునే అలవాటు లేదు, కాబట్టి నేను బొట్టు పెట్టాను.
హిందూ అయితేనే బొట్టు పెట్టాలి, క్రిస్టియన్ అయితేనే బొట్టు పెట్టొద్దు, ముస్లిం అయితేనే పెట్టొద్దు, అది ఏమీ లేదు తమ్ముడు. ఎవరి వ్యక్తిగతంగా ఎవరైనా పెట్టుకోవచ్చు. అది బొట్టు అనేది ఒక వ్యక్తిగతమైన సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళ విషయం పెట్టుకుండవచ్చు, పెట్టుకోకపోవచ్చు. కాబట్టి ఇంకా చాలా వారు నిజంగా వస్తుంది, మీరు మూసుకోండి అని. అయితే ఈ వ్యక్తి ఆల్రెడీ నాకు ఒక కామెంట్ పెట్టారు, అమ్మవారు నిజంగానే వస్తుంది అని ఈ వ్యక్తి కామెంట్ పెట్టిండు. మీరు మూసుకొని కూర్చోండి అని చెప్పిండు. అదే బట్టేవాదిగా నేను ఒక మాట చెప్తాను. అక్కడ అమ్మవారు వచ్చినట్టయితే ఆల్రెడీ మీరు ఆయన శివన్న చేశారు వీడియోస్. వాళ్ళు ఆయన పేరు ఏం పేరు, ఆయన ఇంటర్వ్యూ చేశారు V6 సారీ ఆయనది ఛానల్ వచ్చేసి, ఆయన ఛానల్లో చెప్తాను ఒక నిమిషం. ఆల్రెడీ మన దగ్గర డిస్ప్లే లేదు తమ్ముడు, కాబట్టి V96 ఛానల్ ఉంది కదా, V96 ఛానల్లో కంపల్సరీగా నా ఇంటర్వ్యూ చేసి మరీ చెప్పాడు వాళ్ళకు తెలుసా. V96 ఛానల్లో ఇలాంటివి పెట్టకండి సార్, అమ్మవారు నిజంగా అమ్మవారు నిజంగా ఉండే అంటున్నారు. అమ్మవారు నిజంగా ఉందంటారమ్మా మీరు, కానీ అమ్మవారు నిజంగా ఉంది కానీ ఆమెకి ఎక్కడ పడితే అక్కడ వస్తారు అనేసి మనం క్వశ్చన్ చేశాము అందులో. ఓకేనా. ఇంకా చాలా మటుకు చూసుకున్నట్టయితే కొద్దిగా నేను ఇది మీకు రికార్డింగ్ పక్కలో ప్లే చేస్తానండి. ఆల్రెడీ నేను ఫేక్ ఇది అంటే ఇది ఫేక్ అంట. అయితే మేము ఫేక్ కాదు తమ్ముడు, అది ఖచ్చితంగా నేను ఆమె ఫేక్ అనేసి నేను ఆల్రెడీ నేను చెప్పాను, గతంలో చెప్పాను, మరి ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. ఆమె ఖచ్చితంగా ఫేక్ కాబట్టే ఇలా చేసింది. అయితే చాలా కామెంట్లు వచ్చినాయండి. మరి నేను మంచి కామెంట్ వచ్చినా చెడు కామెంట్ వచ్చినా ఏదైనా నేను స్వాగతిస్తాను ఖచ్చితంగానే. అయితే ఈ అమ్మాయి ఏదైతే చెప్తున్నదో ఇదంతా ఫేక్ అండి, వీటిని నమ్మకూడదు. నేను చెప్తున్నాను కదా, వీటిని నమ్మకూడదు. నమ్మినామంటే అంతే సంగతి. చెప్తున్నా నేను, మీ ఇష్టం, నమ్ముతాం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం. కానీ నేనైతే చెప్తున్నాను ఖచ్చితంగా ఇది ఫేకు. కానీ ఇలాంటి కామెంట్లు చాలా వచ్చినాయండి, చాలా వచ్చినాయి. మరి అమ్మవారు మరి ఇంకా ఆమె వీడియోస్ మనం చూడలేము. V96 ఎక్కువ అన్న చాలా పెట్టాడు. క్వశ్చన్స్కు ఆన్సర్ లేదు అసలు ఆమె దగ్గర. చూడండి, నువ్వు అనే మాటలు ఉన్నాయి చూడు. మేము మాట్లాడు కరెక్ట్ అమ్మా. పిల్లలను కూడా ఎవరు ఇయ్యరు, చేసుకోరు కూడా. ఈ ఊరు పిల్లలను ఇంటి బంధువులు రాని కూడా భయపడుతున్నారు. ఒక్కటి వీళ్ళు చేసిన పొరపాటు చేతబడి చెప్పమని వీళ్ళే చెప్తారన్న. చెప్పలేదు అంటే జనాలు వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి అని చెప్తారు. వాళ్ళు కూడా నాకు పర్సనల్ కూడా అడిగిన వాళ్ళు చాలా ఉన్నారు అన్న. దండం పెడుతుంది పర్సనల్ గా కూడా అడిగిన ఒక్క నిమిషం తల్లి, నేను ఒక మాట చెప్తా విను. ఇది సిటీ కాదు, హాస్టల్ ఉన్నంత ఈజీగా ఇది ఊరు. ఊరు తెలుసు అన్న, తెలుసు కదా. కోపం ఎక్కువ, కోపం ఎక్కువ. మళ్ళీ వాళ్ళు కూడా నమ్ముతారు, నిశ్చితం వచ్చేది. అయితే చాలా మటుకు అసలు మీ నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇంత దూరం మా ఛానల్ ఇప్పుడు ఇంత దూరం వచ్చిన దేవుడు 14-15 పొలిమేరలు దాటి వచ్చిరని అన్నారు. ఒక్క పొలిమేర దాటనికి ఎందుకు శంకిస్తున్నాడు అని అడిగినాను. అది వాస్తవమే కదా. అక్కడ ఉన్న పబ్లిక్ మాట్లాడారు, తిరగబడ్డారు, మొత్తం పబ్లిక్ తిరగబడ్డారు. కాబట్టి ప్రజలారా నేను ఎక్కువ చూపించుకోవాలి దాచుకోలేను. అయితే అన్న V96 టీవీ ఛానల్ ఉంది, అందులో పోయి చూడండి, మొత్తం ఇంటర్వ్యూ ఉన్నది. అయితే మొత్తం ఫేక్ ఆమె. అయితే ఇలాంటివి నమ్మకండి. ఇదే కాదు, ఇంకా చాలా వీడియోస్ కూడా
చాలామంది కూడా వస్తున్నారు. సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫారం అయిపోయింది, ప్లాట్ఫారేషన్ కావడానికి. తొందరగా ఇందులో అయితే ఎక్కడెక్కడి నుంచో పబ్లిక్ వస్తారు. అది పబ్లిక్ వచ్చిన దాని నుండి మనం డబ్బులు కొంత పోగేసుకుందాము. ఆ పోగేసుకొని మనం ఇంకా అనేక విషయాలు మనం చేద్దాం అనేసి వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుడు అనేది వాస్తవమే ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని తొందరగా బయట పెట్టారు, ఈ బురిది నాటకాలను పడేటోళ్ళను. ఈ నాటకాలు మొత్తము అసలు ఎవరైనా అని ఇలాంటివి నమ్మకండి, ఇలాంటి దోలుకోకుండా మన ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇంకా మీరు అలాగనే ఉన్నా సరే కానీ దేవుని మొక్కోండి కావాలంటే. కానీ ఇలాంటి విషయాల్లో ఇలాంటి విషయాల్లో అయితే మీరు దూర్చకండి, నేను చెప్తున్నాను. ఓకేనా?